ఒక ఊరిలో ఒక పిల్లి ఉండేది. అది ఆ ఊరంతా తిరుగుతూ పాలు, పెరుగు, మాంసం, చేపలు ఎవరింట్లో ఏది దొరికితే అది ఏ మూల దాచుకున్నా పసిగట్టి మరీ తినేసేది. దాంతో ఊళ్ళో వారందరూ ఈ పిల్లి ఆగడాలను గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరూ కలిసి దానికి దొంగ పిల్లి అని బిరుదు తగిలించి తిట్టుకునేవారు. ఆ పిల్లిని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలని ప్రయత్నించేవారు. కానీ అది అంత సులువుగా ఎవరికి దొరికేది కాదు. కన్నుమూసి తెరిచి చూసేలోపు అందరి కళ్ళు కప్పి పారిపోయేది. దాంతో ఊరి పెద్దలందరూ ఆ ఊళ్ళో పిల్లలకి పిల్లి ఆట కట్టించే బాధ్యత అప్పగించారు. కొంతకాలానికి పిల్లి అందరి ఇళ్లల్లో దొంగతనంగా తినడం మానేసింది. పిల్లలు ఏ పని చెప్తే ఆ పని చేయటం మొదలుపెట్టింది. ఊరిలోని పెద్దలందరూ ఆశ్చర్యపోయారు. పిల్లిలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఒకరోజు ఊరి పెద్దలందరూ ఊరి మధ్యలో చెట్టు కింద కూర్చొని పిల్లల్ని పిలిపించి ఆ పిల్లిని మీరు ఏం చేసి మార్చారు అని అడిగారు. అప్పుడు పిల్లలు, ఈ పిల్లి చేసే పనులు కొన్ని రోజులు జాగ్రత్తగా గమనించాం. పిల్లికి బాగా ఆకలేసినప్పుడల్లా తినే పదార్థాలు ఉన్న ఇళ్లల్లోకి దూరుతుంది. ఎక్కడ దాచినా తినేస్తోందని మాకు అర్థమయ్యింది. అప్పటి నుంచి మేం దానికి ప్రతిరోజు తినటానికి ఏదో ఒకటి పెట్టడం మొదలుపెట్టాం. అలా కొన్ని రోజులు పెట్టేసరికి అది ఎక్కడికి వెళ్లకుండా మేం పెట్టే తిండి కోసం ఎదురు చూడసాగింది. దాంతో పిల్లి ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థమైంది. మేం దానికి క్రమం తప్పకుండా తిండి పెట్టాం. అది మాకు బాగా దగ్గరయ్యింది. మాతో స్నేహంగా ఉండసాగింది. మేము కనిపిస్తే దగ్గరకు వచ్చి తలను మా కాళ్లకు రుద్దుతుంది. సంతోషంతో గంతులేస్తుంది. మేము కూర్చొని ఆడుకుంటుంటే అది మాతో కలిసిపోతుంది. ఆ విధంగా పిల్లి మారింది అని చెప్పారు. పిల్లిలో పిల్లలు తెచ్చిన మార్పుకు పెద్దలు సంతోషించారు. నీతి: కార్యసాధనకు చిన్న పెద్ద తేడా ఉండదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.